హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము బ్లౌజ్‌కి బ్యాక్ నెక్ అనేది డిజైన్ పెట్టేసుకుంటాం కదండీ! ఎలాంటి కర్వ్ షేప్‌లోన మనం కట్ చేసినా సరే, దానికి మనం కట్ చేసే షేప్ విధంగా పైపింగ్ రావాలంటే నీట్‌గా కనిపించాలంటే పైపింగ్ అనేది ఏ విధమైన ట్రిక్ ఉపయోగించి వేస్తే ఇట్లా నీట్ ఫినిషింగ్ వస్తదో వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇదిగోండి ఇదైతే లైనింగ్ అనమాట. ముందు లైనింగ్ అయితే ఈ షేప్‌లో కట్ చేసేసాను. సో, ఇదిగోండి ఇది లైనింగ్ కదా! మెయిన్ పీస్ అనేది దానికి నెక్ కట్ చేయకూడదండి. నెక్ కట్ చేయకుండా ఉంచాలి. ఓన్లీ లైనింగ్‌కి మాత్రమే ముందు నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. అయితే ఇప్పుడు మనము క్రాస్ పట్టి తీసుకోవాలండి. స్ట్రైట్ పట్టి అయితే తీసుకోకూడదు. ఎందుకంటే మనం కర్వ్ తిప్పుతాం కదా! అందుకోసం క్రాస్ పట్టి తీసేసుకొని అంటే మనకి ఏ కలర్ కావాలో దాన్ని క్రాస్‌గా కట్ చేసేసుకోవాలి పీసులు. ఒక 30 ఇంచు లేదంటే 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని చిన్న చిన్న పీసులైతే క్రాస్‌గా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇగోండి నేను ఇప్పుడు కుడుతున్నాను కదా! 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని మిడిల్‌లోన ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఈ పక్కనే కుట్టు పడేటట్టుగా చూసుకోండి. ఇగోండి మనకి ఎంత కావాలో అంత అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి పైపింగు. దీనికైతే నేను లైట్ గోల్డ్ కలర్ దీనికి యూజ్ అవుతుందండి. అందుకోసం నేను ఈ కలరే తీసేసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా మీకు అవసరమైంది తీసేసుకొని ఫస్ట్ అయితే ఇట్లా రెడీ చేసి పెట్టేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి మనం బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ చూసారా కర్వ్ ఈ టైప్‌లో వచ్చింది. కట్ చేశాను. ఇప్పుడు ఇదే షేప్‌లో రావాలంటే ఇగోండి ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేసుకొని ఇందాక కుట్టాం కదా! థ్రెడ్ పెట్టేసి ఆ కుట్టు మీద కుట్టు పడేటట్టుగా కర్వ్ షేప్ దగ్గర లాక్కూడదండి. అది ఏ విధంగా మనం కట్ చేసామో అదే విధంగా పైపింగ్ అనేది వేసేసుకొని రావాలి. ఇప్పుడు చూసారు కదా! మీకు కనిపిస్తుంది కదండీ! ఆ విధంగా లేదు మనం లాగామనుకోండి అప్పుడట ఆ కర్వ్ లాగా రాదనమాట. రాకుండా స్ట్రైట్‌గా వచ్చేస్తది. సో, చూడండి ఇక్కడ ఒక మూల ఉంది కదా! ఈ మూల దగ్గర తిరగదు పైపింగ్ అనేది. అప్పుడు చిన్నది కట్ చేయాలి. జస్ట్ చిన్నది కట్ చేయాలండి. థ్రెడ్ కట్ అయిపోకుండా చూసుకోండి. చిన్నది కట్ చేసాక మళ్ళీ కుట్టడం ప్రారంభించాలి. అయితే ఇలాంటివి ఎప్పుడైనా కర్వ్ షేప్‌లో మనం కుట్టామనుకోండి క్రాస్ పట్టి ఖచ్చితంగా తీసేసుకోవాలి. మెయిన్ స్ట్రైట్‌గా తీసేసుకున్నామనుకోండి ఇన్ని క్రాసులు పెట్టే దగ్గర అసలు రాదనమాట. కర్వులు తిప్పే దగ్గర. అందుకోసం క్రాస్ పట్టియే తీసేసుకోండి. స్ట్రైట్ పట్టి అయితే అసలు తీసేసుకోకండి. సో, చూడండి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. చూసారు కదా! సేమ్ ఇదే విధంగా వచ్చింది. మనం కట్ చేసాం కదా! ఫస్ట్ చూపించాను కదా! అదే విధంగా వచ్చింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఒరిజినల్ పైకి ఉండేటట్టుగా చూసుకోండి. ఈ లైనింగ్ అనేది ఇలాగ ఆపోజిట్‌లో పెట్టేసుకోండి. అర్థమైంది కదా! ఇట్లా ఆపోజిట్‌లో పెట్టేసుకొని ఇది కదిలిపోకుండా ఇట్లా పిన్నులు పెట్టేసుకోండి. ఇగోండి ఎందుకంటే షేప్ రావాలి కదా! అందుకోసము కదిలిపోకుండా ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఏం చేస్తారంటే ఇందాక కుట్టాం కదండీ! అంటే పైపింగ్ వేసాం కదా! ఈ లైనింగ్‌కి ఆ కుట్టు మీద మళ్ళీ కుట్టు పడేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి స్లోగా కుట్టండి. కర్వ్ దగ్గర అయితే కొంచెం స్లోగా కుట్టేసి మళ్ళీ నీట్‌గా ఎక్కడైనా మూలలు ఉన్నాయనుకోండి ఆ మూలల దగ్గర నీడిల్ దింపండి. దింపేసి మళ్ళీ క్లాత్ అనేది తిప్పితేనే అది షేప్ అనేది వస్తది. లేదంటే షేప్ అవుట్ అయిపోద్దనమాట. మనం కట్ చేసేది ఒక రకంగా ఉంటది. కుట్టేసరికి ఒక రకంగా వచ్చేస్తది. అట్లా రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా కుట్టేసుకోవాలండి నెక్ అనేది. సో, చూడండి ఇట్లా కుట్టేసినాక ఏం చేశానంటే ఈ పక్కనే కొంచెం ఇది మిడిల్‌లో క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్ అనేది కట్ చేసేయండి. ఒక పావించి క్లాత్ అనేది ఉంచండి. పావించి క్లాత్ అయితే ఖచ్చితంగా ఉంచాలి. ఉంచేసి తీసేసారు కదా! తర్వాత చిన్న చిన్న కట్స్ మొత్తం పెట్టేసుకోండి. చిన్న చిన్నవి అంటే మనం కర్వ్ షేప్‌లోన ఎక్కువ ఈ నెక్ అనేది ఉంది కదండీ! ఆ కర్వ్ అనేది సేమ్ అదే విధంగా షేప్ రావాలంటే చిన్న చిన్న ఇప్పుడు కట్స్ ఎలా పెడుతున్నానో ఈ మూలల దగ్గర కూడాను చూడండి ఈ చిన్న చిన్న కట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ థ్రెడ్ అనేది కట్ అయిపోకుండా చూసుకోండి. అంటే థ్రెడ్ పక్కన కుట్టు పడింది కదా! ఆ కుట్టు వరకు అసలు ఈ కటింగ్ అనేది వెళ్ళకూడదనమాట. సో, చూడండి ఈ షేప్ ఇందాక ఏ విధంగా మనము ఫస్ట్ చూపించానో అదే విధంగా వస్తుందనమాట. సో, ఇట్లా ఉల్టా తిప్పేసాక ఇగోండి షేప్ అనేది ఇట్లా వచ్చింది కదా! మనకి పైపింగ్ హైలైట్ కావాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి చేతి వాటం బట్టి పైపింగ్ ఎటువైపు మనం కుట్టు వేసుకోవాలో చూసుకోండి. నాకైతే ఇట్లా వేసాలి. అయితే ఈ పైపింగ్ పక్కనే కుట్టు పడేటట్టుగా మళ్ళీ చూసేసుకోండి. ఇది లోడింగ్‌లో పైపింగ్ అండి. ఇలాంటివి ఏవైనా కర్వ్ షేప్‌లోన నెక్కలు కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే లోడింగ్ పైపింగ్ వేసేసుకోండి. ఎందుకంటే మనము నార్మల్‌గా వేసామనుకోండి ఎక్కువ ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదనమాట. ఇట్లా లోడింగ్ పైపింగ్ వేసేసామనుకోండి షేప్ కూడా బావుంటది. ఇక్కడ చూడండి నేను క్లాత్ చేత్తోనే ఇలాగా తిప్పుతూ ఉన్నాను లాగకుండా.
ఇగోండి ఫైనల్‌గా ఇట్లా వచ్చేసింది లుక్ అనేది. చూసారు కదా! మనం ఫస్ట్ కటింగ్ ఏ విధంగా చేసామో అదే విధంగా షేప్ కూడా వచ్చేసిందండి. ఎప్పుడైనా సరే చెప్పాను కదా! కర్వ్ షేప్‌లో ఎప్పుడైనా నెక్ అనేది మనం కట్ చేసిన కట్ వర్క్ అయినా సరే, ఇంకా వేరే వేరే డిజైన్‌లయినా సరే క్రాస్ పట్టి తీసేసుకొని జాయిన్ చేసేసుకొని ఇట్లా కుట్టామనుకోండి, మనం ఏ షేప్‌లో కుట్టామో అదే షేప్ వచ్చేస్తది. సో, తిప్పేటప్పుడు కొంచెం పాదం ఎత్తుతూ అలాగా కుడుతూ ఉన్నామనుకోండి మనకొచ్చేస్తది. ఆ లైనింగ్‌కి మెయిన్ వేసేయాలి ఫస్టు పైపింగ్ అనేది. తర్వాత మెయిన్ క్లాత్‌కి పెట్టేసి పైనుంచి కుట్టేసుకొని వెనక వైపు తిప్పేస్తే అయిపోతది. సో, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్, లైనింగ్ 2 జాయిన్ చేసేసుకొని ఇట్లా ఎక్స్ట్రా ఉంది కదా! ఈ క్లాత్ అనేది తీసేయాలి. కట్ వర్క్‌కి గూడా ఇప్పుడు పైపింగ్ వేస్తున్నారు కదండీ! ఇదే విధంగా వేసేసుకోండి. అయితే మూలల దగ్గర చిన్న చిన్న కట్ చేయండి. కట్ చేస్తేనే ఆ కట్ వర్క్ దగ్గర షేప్ అనేది తిరుగుతది. సో, తర్వాత ఇగోండి మొత్తం అయిపోయాక ఈ బ్యాక్ పార్ట్ దగ్గర డాట్స్ అనేవి వేసేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ పట్టీ వేసేసుకోవడమే. సో, ఫ్రెండ్స్ వీడియోలు చూసినా గానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతదనమాట. కొత్త వారికి ముఖ్యంగా ఈ ట్రిక్ అనేది ఉపయోగపడుతది అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో, ఇక్కడైతే బ్యాక్ పార్ట్‌కి నేను స్ట్రైట్ క్లాత్ తీసేసుకున్నానండి. ఈ స్ట్రైట్ క్లాతు ఇంక అలా పెద్దది లేకపోవడం వల్ల నేను చిన్న చిన్న ముక్కల్ని జాయిన్ చేసి ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాననమాట. ఇట్లా కుట్టేసుకోండి. లేదు కూర అంచుందనుకోండి కుట్టనవసరం లేదు. అయితే ఇప్పుడు కుట్టాం కదండీ ఫోల్డింగ్ చేసి అది పైకొచ్చేటట్టుగా చూసేసుకొని ఒక ఇదిగోండి పాదం వెడల్పుతోటి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇక్కడ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇలాగా. ఫోల్డింగ్ చేస్తే ఏంటంటే ఈ పట్టీ అనేది వెనక వైపు తిరుగుతదండి. పైకి లేచినట్టు కనిపించదు. నడుము దగ్గర మిడిల్‌లోన కొంతమందికి పైకి ఎత్తినట్టు కనిపిస్తది కదండీ! అట్లా రాకుండా ఉండాలంటే ఈ విధంగా కుడితే వాళ్ళకైతే రాదండి. ఈ విధంగా అయితే ఇదొక ట్రిక్ అనమాట. సో, చూసారు కదా! ఈ విధంగా అనమాట వేసేసుకోవాలండి. ఫ్రంట్ వైపు గూడా ఇప్పుడు ఈ షేపుల్లోనే మనం కట్ వర్క్ అనేది ఇస్తున్నారు కదా! ఫ్రంట్ వైపు గూడా మనకి పైపింగ్ కనిపించాలి. పైపింగ్ వేయాలంటే ఈ టైపులో వేసేసుకుంటే సరిపోద్ది. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.